నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ దేశభక్తికి సనాతన హైందవ ధర్మాన్ని జోడించి తెరకెక్కిన అఖండ 2 సినిమా అద్భుతంగా ఉందని ఆధ్యాత్మికవేత్త సామాజిక కార్యకర్త భారతీయం సత్యవాణి గారు కొనియాడారు. నేటి తరం యువత అంతా చూడాల్సిన సినిమాగా అభివర్ణించారు. అఖండ క్యారెక్టర్లో బాలకృష్ణ ఒదిగిపోయిన తీరు ఆయన్ను ఎంతో గొప్పగా చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నారు. డైరెక్టర్ బోయపాటి ఆహ్వానం మేరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో సినిమాను వీక్షించారు. సినిమాని ఆస్వాదించారు. ప్రతి ఒక్కరి మదిలో ఉండిపోయేలా సినిమాను చిత్రీకరించారని ప్రశంసించారు. సనాతన హైందవ ధర్మం ఔన్నత్యాన్ని పెంపొందించేలా అఖండ సిరీస్ ను కొనసాగించాలని భారతీయం సత్యవాణి ఆకాంక్షించారు. సత్యవాణి సినిమా వీక్షణ బాధ్యతలను దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణకు అప్పగించారు. దీంతో తన భుజ స్కంధాలపై వేసుకుని భారతీయం సత్యవాణి బృందం సినిమా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కి బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖండ 2 సినిమా కులమతాలకు అతీతంగా చూడదగ్గదని నటులు వినోద్ అన్నారు. సాధారణంగా సినిమాలు చూసేది చాలా తక్కువ. ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూసేదాన్ని. దేశభక్తి దైవభక్తి పరమైనటువంటి సినిమాలు తప్పకుండా నేను చూస్తాను. చాలామంది నాకు ఫోన్ చేసి అమ్మ మీరు తప్పకుండా అఖండ తాండవం సినిమా తప్పకుండా మీరు చూసి తీరవలసిందే అని నాకు చాలామంది సన్నిహితులు చెప్పడం వల్ల ఈ రోజున అఖండ తాండవం సినిమాకు వచ్చాను. నిజంగానే నా ఒళ్ళు జలధరించింది, పులకరించింది, గర్వంతో నా మనసంతా కూడా ఉప్పొంగిపోయింది. అటువంటి గొప్ప భారతీయ ఆత్మను మా బోయపాటి శ్రీను గారు నటుడు బాలకృష్ణ ద్వారా ఆవిష్కరించినందుకు ఆ టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని సందేశాత్మకమైన సినిమాలు తీయాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అసలు మనకి భారత మాత అంటాం. ఇందులో మదర్ సెంటిమెంట్ అనేటటువంటిది మనకి భారత మాత ప్రకృతి మాత నుంచే మనకి ప్రారంభమవుతుంది. అటువంటి మదర్ సెంటిమెంట్ను కూడా ఎంతో అద్భుతంగా తన బిడ్డల్ని భగవంతుడికి ఇచ్చేసింది. సమాజానికి సమర్పించినటువంటి ఆ తల్లి యొక్క మనసును గమనిస్తే, ఆ తల్లి యొక్క త్యాగాన్ని కనుక చూస్తే భగవంతుడు త్యాగశీలను ఎప్పుడు తనలో ఐక్యం చేసుకుంటాడనే సందేశం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రతి మాట రియలిస్టిక్కే. అసలు మీరు ఆచరించకుండా నన్నెందుకు నిందిస్తున్నారు? అసలు మీరు హైందవులుగా ఉంటున్నారా? సనాతన ధర్మ పరాయణులుగా మీరు జీవిస్తున్నారా? మీరు జీవించడం మానేసి ప్రకృతికి కాలుష్యాన్ని నింపుతూ ఈ భూమికి భారాన్ని పెంచుతూ మీరు మనుషులుగా జీవించకుండా దైవాన్ని ఎందుకు నిందిస్తున్నారు మీరు అన్నమాట చాలా వాస్తవం కదా. చాలా అద్భుతమైన డైలాగ్స్ అవి. ప్రతి ఒక్కడికి చురకంటించారు. ఇప్పటికైనా హైందవ జాతి మేలుకోవాలి ఇది చూసిన తర్వాతే. సాగుతూనే ఉంటాయి, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ప్రజలు కోరుకుంటూ ఉండుకుంటూ అలాంటి సినిమాలు తీస్తూనే ఉంటారు. ఇంకా ఇలాంటివి వస్తూనే ఉండాలి. జాతిని మేలుకొల్పుతూనే ఉండాలి. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. నేను కూడా దీంట్లో ఒక ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ చేయటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను సార్. బోయపాటి గారు బాలయ్య గారి కాంబినేషన్ అంటే ఇక చెప్పేది ఏమి లేదండి. దంచుడు మామూలుగా లేదు. అసలు జనం కేకలు అన్నమాట, గూస్ బంప్స్. ఇప్పుడు నేను 4వ సారి చూస్తున్నా, అయినా 4వ సారి కూడా నాకు అదే అంతగా ఎమోషన్. ప్రతి ఒక్కటండి. అఖండ 1లో వచ్చేసరికి ప్రకృతి జోలికి వస్తే ఏం జరుగుతుంది, పిల్లల జోలికి వస్తే ఏం జరుగుతుందనే చెప్పాడు. ఈ సినిమాలో వచ్చేసరికి దైవం జోలికి దేశం జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది చూపించారు. చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా చూడాల్సినటువంటి సినిమా ఇది. పిల్లలకి అందరికీ చూపించాల్సినటువంటి సినిమా ఇది. ఎవరు మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే జనంలో ఇది తగ్గిపోయింది. అలాంటి టైంలో ఇది వచ్చింది. మళ్ళీ జనంలో మళ్ళీ ఆ దేశభక్తి కానివ్వండి, దైవభక్తి కానీ ఒక స్ఫూర్తిని నింపుతుంది ఈ సినిమా. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. నెక్స్ట్ అఖండ సిరీస్ అన్న ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నెక్స్ట్ కూడా మళ్ళీ 3-4 ఆ సమాచారం ఉందా? డెఫినెట్గా 3 అయితే వస్తుంది అని మాత్రం నాకు తెలుసండి. ఇంకా 4-5 సంగతి అయితే నాకు తెలియదు. రైట్. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్.